ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి. రసజ్ఞులైన దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. నాట్య రాజైన నటరాజుకు నృత్య నీరాజనంగా వారం వారం మీ ముందుకు వస్తున్న మువ్వల సవ్వడి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కరిస్తూ సాదర స్వాగతం పలుకుతున్నాము. కంఠేన ఆలంబయేత్ గీతం, హస్తేన అర్థం ప్రదర్శయేత్, చక్షుర్భ్యాం దర్శయేత్ భావం, పాదాభ్యాం తాళం ఆచరేత్. నాట్యం చేసే విధానం చెప్తూ, కంఠంతో గానం చేస్తూ, హస్తములతో అర్థాన్ని వివరిస్తూ, కనులతో భావాన్ని ప్రదర్శిస్తూ, పాదాలతో తాళాన్ని లయబద్ధంగా వేయడమే నాట్యం అని చెప్పబడింది. అటువంటి నాట్య కార్యక్రమమైన మువ్వల సవ్వడికి మీకు సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈనాటి కార్యక్రమంలో మన అభ్యర్థుల్ని పరిచయం చేసుకుందాం రండి. ముందుగా మన్నేపల్లి ఖ్యాతిశ్రీ. అందరికీ నమస్కారం. నా పేరు మన్నేపల్లి ఖ్యాతిశ్రీ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా గురువుగారి పేరు వచ్చేసి శ్రీమతి నూతి లక్ష్మీ ప్రసన్న. నమస్కారం. తర్వాత మహిత కొండూరి. అందరికీ నమస్కారం. నా పేరు మహిత కొండూరి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా గురువుగారి పేరు శ్రీమతి పవని శ్రీలతా ప్రసాద్ గారు. ధన్యవాదం. సాత్విక వెంపటి. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక వెంపటి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా గురుగారి పేరు జి శ్రీ రవి గారు. ధన్యవాదాలు. చదువుల నిహారి. అందరికీ నమస్కారం. నా పేరు చదువుల నిహారి. మా గురువుగారి పేరు వివిఎస్ జగన్నాథరావు గారు. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ధన్యవాదములు. ఈనాటి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వారు, ఆర్య యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి వారు, ప్రముఖ నాట్య కళాకారిణి, నాట్యాచారులు డాక్టర్ సుమిత్ర వేలూరి గారు. వారికి సాదర స్వాగతం. వెల్కమ్ మేడం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆంగికం రౌండ్లోకి వెళ్దాం. ముందుగా మన్నేపల్లి ఖ్యాతిశ్రీ పదం ఎత్తే అనే అంశాన్ని ప్రారంభిస్తూ అఠానా రాగం ఆదితాళం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి రచన. శివ శివ పదం మెత్తె సదాశివుడు పరాత్పరుడు హరుడు. పదం మెత్తె సదాశివుడు పరాత్పరుడు హరుడు. ఉత్థిత ఫణిఫణ సదృశము ఉపమారహితం. ఉత్థిత ఫణిఫణ సదృశము ఉపమారహితం. పదం మెత్తె శివ పదం మెత్తె సదాశివుడు పరాత్పరుడు హరుడు. మూవలగమి గల్లు మనుచు మోహనమై రవళి విరియ. తిలకించడి వారి ఒడలు పులకించగ తరించగా. మూవలగమి గల్లు మనుచు మోహనమై రవళి విరియ. తిలకించడి వారి ఒడలు పులకించగ తరించగ. పదం మెత్తె శివ పదం మెత్తె సదాశివుడు పరాత్పరుడు హరుడు. మంజీరాకృతి దాలిచి చుట్టుగొనగా. యముని గుండె తన్ని నిలచి ఆముని బాలుని కాచిన.
జునుత తరితన జునుత మిదగన గజం తరికిట దగత తరిత తరితనద తరితన జునుత తరితన జునుత మిద దిత్తగన గజం తరికిట తగ దిత్తగ నగజం తరికిట తగ తక్క నక్కజం తరికిట తక్కట తరికిట తం తం తగ తరికిట తం తం తగ తగ తరికిట తం తక్ దిత్తగన గజం తరికిట తగ దిత్తగ నగజం తరికిట తగ తక్క నక్కజం తరికిట తక్కట తరికిట తం తం తగ తరికిట తం తం తగ తగ తరికిట తం తక్ దిత్తగ నగజం తరికిట తగ దిత్తగ నగజం తరికిట తగ తక్క నక్కజం తరికిట తక్కట తరికిట తం తం తగ తరికిట తం తం తగ తగ తరికిట తం తం తతి గతి మంజీరాకృతి దాలిచి చుట్టుకొనగ యముని గుండె తన్ని నిలచి ఆ ముని బాలుని కాచిన పదం మెత్తె శివ పదం మెత్తె సదాశివుడు పరాత్పరుడు హరుడు అపస్మారదనుజు మదము ననచి నిలచి ముదము నింప కుంచితమై నిగమ పద సుమాంచిత పర పదము జూప అపస్మారదనుజు మదము ననచి నిలచి ముదము నింప కుంచితమై నిగమ పద సుమాంచిత పర పదము జూప పదం మెత్తె తం తం తక్కిట తగడదం కృతగడదం తక్కడదగడదం శివ పదం మెత్తె తం తక్కిట ద్రిం తక్కిట తక్కడదగడదం శివ శివ పదం మెత్తె సదాశివుడు పరాత్పరుడు హరుడు దిత్తగ జునుతం దిత్తగ జునుతం దిత్తగ జునుతం దిత్తగ జునుతం దిత్తగ జునుతం దిత్తగ జునుతం తగ జునుతం తగ జునుతం తగ జునుతం 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 తం తం తం. ఖ్యాతిశ్రీ, ఈ మువ్వల సవడి కార్యక్రమానికి ప్రారంభ సూచనగా ఆ నటరాజుని కీర్తిస్తూ గురువుగారు రచించినటువంటి శివపదం నుంచి నువ్వు తీసుకున్నటువంటి అంశం చాలా బాగుంది, చక్కగా చేసావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మహితా కొండూరి దశావతారం రాగమాలిక ఆదితాళంలో శ్రీ దండిబోట్ల వైకుంఠ నారాయణమూర్తి వారి రచన. తగ్గధిం తత్తాహతజం తరి తకధిం తత్తాహతజం తరి తతగధిం తత్తాహతజం తరి తతధిం తత్తాహతజం తరి తద్ధేనుతజం ధనధనం తకధేనుతజం ధనధనం తజం తరి తగతజం జం తరి తజం ధిమిత గతధిం ధిం ధిమిత తజం జం జనుత తజం ధిం ధిమిత తజం తధనం తరుం తరితం తదగ్గన్నత్వం తరగడం తగదగ్గన్నత్వం తరగడం తరగడం తగదగ్గన్నత్వం తరగడం 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 దశావతార ధర దామోదర నిశాచర హర నివాళి గొనర 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 తజ్జనుత 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 తదిగినదోం తగ తజ్జనుత 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 తదిగినదోం ఆది కాలమున వేదముల కొనిన ఆదితి జుడరుగా అంబుజరమైన 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 దశావతార ధర దామోదర నిశాచర హర నివాళి గొనర తడికుడిడుకు తకటింకుత్తం తకతడిడుకు తకటింకుత్తై తడికుడిడుకు తకటింకుత్తం తకతడిడుకు తకటింకుత్తై కలశాభిలోన శైలము బ్రోయగ అలకచ్చపమై అరుగుదెంచిన కలశాభిలోన శైలము బ్రోయగ అలకచ్చపమై అరుగుదెంచిన కలశాభిలోన
తద్ధేనుత జనుతాత్తజం తకథేనుత జనుతాత్తతై తద్ధేనుత జనుతాత్తజం తకథేనుత జనుతాత్తతై మహిత వినూత్నంగా రచించినటువంటి నారాయణ గారు రచించినటువంటి దశావతారాలు చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా చేశావు నాన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు సాత్విక వెంపటి కులుకగ నడవరో కొమ్మలారా అనే అన్నమాచార్య కీర్తనను ప్రదర్శిస్తోంది. అఠాన రాగం ఆదితాళం. కులుకగ నడవరో కొమ్మలారా జల జల రాలేనే జాజులు మాయమ్మకు కులుకగ నడవరో కొమ్మలారా 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 జల జల రాలేనే జాజులు మాయమ్మకు జల జల రాలేనే జాజులు మాయమ్మకు కులుకగ నడవరో కొమ్మలారా 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 జల జల రాలేనే జాజులు మాయమ్మకు జల జల రాలేనే జాజులు మాయమ్మకు కులుకగ నడవరో కొమ్మలారా కులుకగ నడవరో కొమ్మలారా కులుకగ నడవరో కొమ్మలారా జల జల రాలేనే జాజులు మాయమ్మకు జల జల రాలేనే జాజులు మాయమ్మకు కులుకగ నడవరో కొమ్మలారా కులుకగ నడవరో కొమ్మలారా కులుకగ నడవరో కొమ్మలారా జల జల రాలేనే జాజులు మాయమ్మకు జల జల రాలేనే జాజులు మాయమ్మకు కులుకగ నడవరో కొమ్మ
ಒಯ್ಯನ ಮೇನು ಕದಲಿ ಒಪ್ಪುಗ ನಡವರೋ ಒಯ್ಯನ ಮೇನು ಕದಲಿ ಒಪ್ಪುಗ ನಡವರೋ ಗೈಯಳಿ ಶ್ರೀಪಾದ ತಾಕುಗಂತಾರ ಗೈಯಳಿ ಶ್ರೀಪಾದ ತಾಕುಗಂತಾರ ಒಯ್ಯನ ಮೇನು ಕದಲಿ ಒಪ್ಪುಗ ನಡವರೋ ಒಯ್ಯನ ಮೇನು ಕದಲಿ ಒಪ್ಪುಗ ನಡವರೋ ಗೈಯಳಿ ಶ್ರೀಪಾದ ತಾಕುಗಂತಾರ ಗೈಯಳಿ ಶ್ರೀಪಾದ ತಾಕುಗಂತಾರ ಒಯ್ಯನ ಮೇನು ಕದಲಿ ಒಪ್ಪುಗ ನಡವರೋ ಒಯ್ಯನ ಮೇನು ಕದಲಿ ಒಪ್ಪುಗ ನಡವರೋ ಗೈಯಳಿ ಶ್ರೀಪಾದ ತಾಕುಗಂತಾರ ಗೈಯಳಿ ಶ್ರೀಪಾದ ತಾಕುಗಂತಾರ పయ్యద చెరగు జారి మారపు గుబ్బల మీద పయ్యద చెరగు జారి మారపు గుబ్బల మీద పయ్యద చెరగు జారి మారపు గుబ్బల మీద అయ్యో చమరించే మాయమ్మకు నెమ్ముదురు అయ్యో చమరించే మాయమ్మకు నెమ్ముదురు అయ్యో చమరించే మాయమ్మకు నెమ్ముదురు పులుక కన్నడవరో కొమ్మలార జల జల రాలేనే రాజులు మాయమ్మకు పులుక కన్నడవరో కొమ్మలార చల్లని గంధమోడి మైదాని నువ్వరో చల్లని గంధమోడి మైదాని నువ్వరో పల్లకి పట్టిన ముద్దు పడతులారా పల్లకి పట్టిన ముద్దు పడతులారా చల్లని గంధమోడి మైదాని నువ్వరో చల్లని గంధమోడి మైదాని నువ్వరో పల్లకి పట్టిన ముద్దు పడతులారా పల్లకి పట్టిన ముద్దు పడతులారా మొన్ననైన కుందనము ముచ్చాల కుచ్చురగరా మొన్ననైన కుందనము ముచ్చాల కుచ్చురగరా మొన్ననైన కుందనము ముచ్చాల కుచ్చురగరా మొన్ననైన కుందనము ముచ్చాల కుచ్చురగరా గల్లను చూకంకణాలు కదలి మాయమ్మకు గల్లను చూకంకణాలు కదలి మాయమ్మకు గల్లను చూకంకణాలు కదలి మాయమ్మకు పులుక నడవరో కొమ్మలార జల జల రాలేనే రాజులు మాయమ్మకు పులుక నడవరో కొమ్మలార సాత్విక అలిమేలు మంగ గురించి ఆమె పల్లకీలో ప్రయాణిస్తున్నటువంటి విధానం అంతా చాలా చక్కగా చెప్పావమ్మా, చాలా బాగా చేశావు. ఆంగికం విభాగంలో చివరి అభ్యర్థి చదువుల నిహారి ప్రదర్శింపబోయే అంశం శివ పంచాక్షరి రాగమాలిక ఆదితాళం. ధీం తద్ధీం ఉదత్తద్ధీం తఠం తథికిన తథిం తద్ధీం ఉదత్తద్ధీం తద్ధం తథికిన తథిం ఉదత్థిం ఉదత్తద్ధీం తఠం తథికిన తథిం ఉదత్తీం ఉదత్తద్ధీం తద్ధం తథికిన తథిం తద్ధిం ఉదత్తద్ధీం ఉదక్కిడ్డ తతం తథికిన తథిం ఉదత్థిం ఉదత్తద్ధీం ఉదక్కిడ్డ తతం తథికిన తథిం తథిం తతద్ధం తథికిన తథిం తథిం తతద్ధం తథికిన
తద్ధిం 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 నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ తక్కడదగజం తక్కజం తక్కడదగజం తక్కజం తక్కడదగజం తక్కజం తదిక్కటకుజం 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 మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందార పుష్ప పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ తద్ధిం తత్తజ్జను తత్తజ్జం తగధర తద్ధిం తత్తజ్జను తత్తజ్జం తగధర తద్ధిం తత్తజ్జను తద్ధిం తత్తజ్జను తం తత్తజ్జను తం తగతజ్జను తై శివాయ గౌరీ వదనాబ్జభృంగ సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శివాయ గౌరీ వదనాబ్జభృంగ సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ తస్మై శిఖరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ధిం ధిం తద్ధిం తద్ధిం తత్తజ్జను తగధిం తద్ధిం తద్ధిం తత్తజ్జను తద్ధిం తత్తజ్జను తం తద్ధిం తత్తజ్జను తై తద్ధిం తత్తజ్జను తం వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మౌనీంద్ర సేవార్చిత శేఖరాయ వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మౌనీంద్ర సేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ తస్మై వకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ తద్ధిం ధిం ధిం కృతకతక్కధిం ధిం ధిం కృతకతద్ధిం కృతకతక్కధిం కృతకతద్ధిం తక్కధిం కృతకతచ్చం యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ
నిహారి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. శివ పంచాక్షరి స్తోత్రం చాలా బాగా చేశానన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. ఇప్పుడు రెండవ ఆవృత్తం వాచకంలోకి వెళ్తున్నాం. వాచికం. ఇందులో ప్రతి అభ్యర్థిని 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మన న్యాయ నిర్ణేత గారు అడిగే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలి. ముందుగా ఖ్యాతిశ్రీ. ఖ్యాతిశ్రీ రెడీయా? ఎస్ మ్యామ్. సో నీ ఫస్ట్ క్వశ్చన్, సాత్విక భావాలు ఎన్ని? 6. షూరా? ఎస్ మ్యామ్. ఓకే. సో నీ సెకండ్ క్వశ్చన్, స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాము, ఆ హస్తం పేరేంటో చెప్పాలి. సో స్క్రీన్ మీద మనకి ఇమేజ్ కనపడుతోంది కదా నాన్న, అది ఏ హస్తంతో చూపిస్తాం మనం? మ్యామ్ అది శంఖం. శంఖంలో ఉన్నటువంటిది మువ్వ. ముత్యం. పర్ల్. ముత్యం. సో ముత్యాన్ని మనం ఏ హస్తంతో చూపిస్తాం? ఆ హస్తం పేరు చెప్తావా నాన్న? హంసాస్య హస్తంతో మనం ముత్యాన్ని చూపిస్తాం. ఓకేనా? ఓకే మ్యామ్. నాసాగ్రే నవమౌక్తికం అని కస్తూరి తిలకం శ్లోకంలో నేర్చుకున్నాం కదా. నాసాగ్రే నవమౌక్తికం హంసాస్య హస్తంతో మనం చేస్తాం. ఓకే. సో స్క్రీన్ మీద ఇంకొక ఐటెం చూపిస్తాము, అంశం ప్రదర్శిస్తున్న అంశం చూసి అది ఏ అంశం అన్నది తెలియచేయాలి మీరు. ఓకే మ్యామ్. ఇదే మంచి సమయమే రమ్మనరే మంచి దినం లేదే జాలమాయమని చానరో నాగుడు జాలమాయమని చానరో నాగుడు చాల అలిగితే ఏలాగే చెలి మంచి దినం లేదే. ఖ్యాతిశ్రీ వీడియో చూసావు కదమ్మా? చూసి. మనకి రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి కదా, పదములని, జావళీలని, తిల్లాలనని. సో అట్లా ఈ అంశం పేరేంటి? మంచి దినము నేడే చూసావు కదా, ఆ అంశం ఏమిటి? పలుకుతేనెల తల్లి. అది పదం కింద వస్తుంది. ఇది మంచి దినము నీదే అన్నటువంటిది జావళి నాన్న. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు మహితను ఆహ్వానిస్తున్నాను. రెడీయా మహిత? రెడీ గురుగారు. నీ ఫస్ట్ క్వశ్చన్, శారదా తనయుడు రచించినటువంటి గ్రంథం పేరేమిటి? తెలియదు గురుగారు. దట్స్ ఓకే. సో శారదా తనయుడు రచించినటువంటి గ్రంథం పేరు భావప్రకాశం. ఇప్పుడు నీ సెకండ్ క్వశ్చన్, స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపిస్తాము, ఆ ఇమేజ్లో ఉన్నటువంటి దానిని మనం ఏ హస్తంతో అభినయం చేస్తాము లేదా చూపిస్తామన్నది చెప్పాలి. చూసావా ఏం కనిపిస్తుంది అక్కడ? ఒక ఎద్దు కనిపిస్తుంది, ఎద్దు? ఎద్దు కొమ్ములు కనిపిస్తున్నాయి. ఓకే. ఆ కొమ్ముల్ని మనం ఎలా చూపిస్తాం, ఏ హస్తంతో చూపిస్తాం, ఆ హస్తం పేరు? సో ఇది సూచి. సో 2 చేతులతో చూపిస్తాము కొమ్ముల్ని. అండ్ మృగశీర్ష హస్తంతో కూడా చూపించచ్చు. ఓకే. సో మృగశీర్ష హస్తంతో మనం కూరలు చూపిస్తాం, కొమ్ములు కాదు యూజువల్గా. ఓకేనా? సో కొమ్ములు మామూలుగా మనం ఇలా చూపించినప్పటికీ కూడా టెక్నికల్గా అర్ధపతాక హస్తంతో చూపించాలి. సో ది ఆన్సర్ ఈస్ అర్ధపతాక హస్తం. అర్ధపతాక. ఓకేనా? సో ఇప్పుడు స్క్రీన్ మీద ఇంకొక నృత్య కళాకారుని చూపిస్తాము, ఫేమస్ నృత్య కళాకారుని. ఆవిడ పేరు మీరు గెస్ చేయాలి.
ఈవిడ సినిమాలో నర్తించిన సమయానికి నువ్వు ఇంకా పుట్టి ఉండవు బహుశా. ఆవిడ ఒకప్పుడు చలనచిత్ర పరిశ్రమను తన నాట్యంతో ఉర్రూతలూగించినటువంటి ఎల్ విజయలక్ష్మి గారు. ఓకే. ఓకేనా? వాచకం విభాగంలో ఇప్పుడు సాత్వికాన్ని ఆహ్వానిస్తున్నాను. అభినయాన్ని ఎన్ని విధాలుగా మనం పేర్కొంటాం? చతుర్విధ అభినయాలుగా. అవేమిటో చెప్తావా? ఆంగికం, వాచకం, ఆహార్యం, సాత్వికం. వెరీ గుడ్. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాము, అదేంటో చెప్పి దాన్ని మన అభినయంలో ఏ హస్తంతో ప్రకటిస్తామో తెలియచేయాలి. బొట్టు పెట్టుకోవడం, ఇలా ఇలా పెట్టుకుంటారు. ఆర్ఎల్స్ త్రిపతాక హస్తం, ఇది పతాక హస్తం. ఓకే. సో బొట్టు కాబట్టి మనం త్రిపతాక హస్తంతో పెట్టుకుంటాం. అదే నామం అయితే దేంతో చూపిస్తాం? శ్రీకృష్ణుడి నామం చూపించామనుకో, అదే హస్తంతో చూపిస్తాం. కృష్ణుడి నామం. ఓకే. సో ఆ బొట్టు మనం ఏ హస్తంతో చూపిస్తున్నామని చెప్పాం? త్రిపతాక హస్తం. త్రిపతాక హస్తం. కానీ మామూలుగా మనం చూపించేటప్పుడు మయూర హస్తంతో పెట్టుకున్నట్టుగా చూపిస్తాం. ఓకేనా? ఓకే. స్క్రీన్ మీద ఒక అంశం చూపిస్తాము. ఆ అంశం రచించినటువంటి వాగ్గేయకారుడు ఎవరు అదన్నది తెలియచేయాలి మీరు. ఓకే. సమయానికి తగు మాటలాడేని దేవకి వసుదేవులనే గించినట్టు సమయానికి తగు మాటలాడేని పప్ప మగరిరి మగరిరి ససదాద ససరిరి సరిమ సమయానికి తగు మాటలాడేని రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడేని. పంచరత్న కీర్తనలో ఒకటి త్యాగరాజ స్వామి రచించిన కీర్తన. వెరీ గుడ్ నాన్న. ధన్యవాదాలు మ్యామ్. వాచకంలో చివరిగా నిహారిని ఆహ్వానిస్తున్నాను. నిహారి రెడీయా? విరహోత్కంఠిత అన్నటువంటిది ఎందులో చెప్పబడింది? ఏ విభాగంలో మనం దాన్ని వింటాం? అష్టావిధ నాయకులు. అష్టవిధ అవస్థలు. ఎవరి అవస్థలవి? నాయికా అవస్థలు. నాయికా అవస్థ. వెరీ గుడ్. సో స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాము, దాన్ని మనం ఏ హస్తంతో ప్రదర్శిస్తామో చెప్పాలి. సూచితో చూపిస్తాము. వెరీ గుడ్. సూచి మూమెంట్ కూడా చేసి చూపిస్తావా? వెరీ గుడ్. సో స్క్రీన్ మీద ఇంకొక అంశం చూపిస్తాము, ఆ అంశం రచయిత ఎవరు, దాన్ని ఆ అంశం ఏంటన్నది కూడా తెలియచేయాలి. దైవమీ మనసు తెలియగలేక మనల నెడబాపేనయ్యో మటు మాయ దైవమీ మనసు తెలియగలేక మనల నెడబాపేనయ్యో. క్షేత్రయ్య. వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. మూడవ ఆవృతం సాత్వికం. ఇందులో అభ్యర్థులు వారు ఎంచుకున్న పదాన్ని కానీ శ్లోకాన్ని కానీ జావళిని కానీ ప్రదర్శించవచ్చు. ముందుగా ఖ్యాతిశ్రీ నారాయణీయం నుంచి తీసుకోబడ్డ శ్లోకాన్ని ప్రదర్శిస్తుంది.
హరిమణి ముకుర ప్రోలసత్ గండపళి హరిమణి ముకుర ప్రోలసత్ గండపళి వ్యాలోల కర్ణపాసాంచిత మకరమణి కుండల ద్వంద్వదీప్రో వ్యాలోల కర్ణపాసాంచిత మకరమణి కుండల ద్వంద్వదీప్రో ఉన్మీల్య దంత పంక్తికే స్ఫురదారుణతరుఛాయా బింబాధరాంతః ఉన్మీల్య దంత పంక్తికే స్ఫురదారుణతరుఛాయా బింబాధరాంతః ప్రీతి ప్రశాంతి మందస్మిత మధురతరో వక్త్రముద్భాసితా మే ప్రీతి ప్రశాంతి మందస్మిత మధురతరో వక్త్రముద్భాసితా మే ఇప్పుడు మహిత ఏరా రారా చేకూరా అనే జావళిని ప్రదర్శిస్తోంది. ఖమాస్ రాగం ఆదితాళం శ్రీ ధర్మపురి సుబ్బయ్యర్ వారి రచన. जनक सुकुमार सुंदर मार 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 जनक
ತಾಳಗಲೇರಾ ఇప్పుడు సాత్విక ప్రదర్శింపబోయేది కామాక్షి స్తుతి శ్లోకం. काञ्चीनूपुर रत्नकं कण लसत्केयूरहारोज्ज्वल काञ्चीनूपुर रत्नकं कण लसत्केयूरहारोज्ज्वल काश्मीरारुण कंचुकाञ्चित कुचा कस्तूरिका चर्चिता कल्हारांचित हस्तयुग्मलतिका कारुण्य कल्लोली नी कामाक्षी कलयामि कल्पलतिगा कांचीपुरी देवता कांचीपुरी देवता సాత్వికం విభాగంలో చివరిగా నిహారి వాని పొందు చాలు అనే అంశాన్ని క్షేత్రయ్య గారి రచన కానడా రాగం రూపక తాళంలో ప్రదర్శిస్తోంది. వాని పొందు చాలువదనే వనితామణి అలవాని పొందు చాలువదనే వనితామణి అలవాని పొందు చాలువదనే వనితామణి అలవాని పొందు చాలువదనే
నే దాని పొంబని పంపిన వాణి పొందు చలువదనే వనితామణి అలవాణి పొందు చలువదనే మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. ఇప్పుడు చివరి ఆవృత్తం కేళిక. కేళిక ఇందులో మొదట ఖ్యాతిశ్రీ తిల్లాన ప్రదర్శించబోతోంది. హంసానంది రాగం ఆదితాళం శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి రచన. శ్రీపతి పురుషోత్తమ కృపాల బాల
మనోహర శ్రీపతి పురుషోత్తమ కృపాల బాల రామస్వామి ముకుటధర పురవాస సీతాపతి నన్ను బ్రోవ రామస్వామి ముకుటధర పురవాస సీతాపతి నన్ను బ్రోవ చింతన రతన తిరల చింతన తిరతన తిరల ధృతారగాలి సగీణతం తారగాలి సగీణతం చింతనరిర 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 తన తిరల ఆరి ఇప్పుడు మహిత హనుమా తిల్లానా ప్రదర్శిస్తోంది. హిందోళ రాగం ఆదితాళం ప్రఖ్య ఆంజనేయ శాస్త్రి గారి రచన. ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ధిరన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం తధిర నాదిరిదిరితాని తం దిరిదిరితాని మదని స నాదిరిదిరితాని తం దిరిదిరితాని మదని స దిత్తిల్ల నా తజం తగిడతం పిట దగ దగతం తగతం దిత్తిల్ల నా తజం తగిడతం పిట దగ దగతం తగతం నాదిరిదిరితాని తం దిరిదిరితాని మదని స దిత్తిల్ల నా తజం తగిడతం పిట దగ దగతం తగతం దీం తానన ఉదనతం తగిర నాదిరిదిరితాని తం దిరిదిరితాని మదని స నాదిరిదిరితాని తం దిరిదిరితాని మదని స దిత్తిల్ల నా తజం తగిడతం పిట దగ దగతం తగతం దిత్తిల్ల నా తజం తగిడతం పిట దగ దగతం తగతం నాదిరిదిరితాని తం దిరిదిరితాని మదని స దిత్తిల్ల నా తజం తగిడతం పిట దగ దగతం తగతం దీం తానన ఉదన ధీం తధిర నాదరి తధీం తధీం తనధిరన ధీం తానన ఉదన ధీం భావరాగలయ జీవము నీవై కవన
మతిలాన కమనీయ సుధామయ వాణివై నీ మ్రోల నర్పింతు హనుమతిలాన. ఇప్పుడు సాత్విక హిందోళ రాగం ఆదితాళంలో తిల్లాన ప్రదర్శిస్తుంది. కేళిక విభాగంలో చివరిగా నిహారి మరుని నగరి దండ అనే అన్నమాచార్య కీర్తన కళ్యాణి రాగం ఖండచాపు తాళంలో ప్రదర్శిస్తోంది.
మరుని నగరి దండ మాయిల్లెరగవా మరుని నగరి దండ మాయిల్లెరగవా విరుల తావులు వెల్ల విరిసేటి చోటు మరుని నగరి దండ మాయిల్లెరగవా మరుగు మూక చింతల మాయిల్లు ఎరగవా మరుగు మూక చింతల మాయిల్లు ఎరగవా గురుతైన బంగారు కొండల సంది మరుగు మూక చింతల మాయిల్లు ఎరగవా గురుతైన బంగారు కొండల సంది మరపు తెలివి మాయిల్లు ఎరగవా మరపు తెలివి మాయిల్లు ఎరగవా వెరవక మదనుడు వేటాడే చోటు వెరవక మదనుడు వేటాడే చోటు మరుని నగరి దండ మాయిల్లెరగవా విరుల తావులు వెల్ల విరిసేటి చోటు మరుని నగరి దండ మాయిల్లెరగవా మదనుని వేద సంత మాయిల్లు ఎరగవా మదనుని వేద సంత మాయిల్లు ఎరగవా చెదిరియు చదరని చిమ్మ చీకటి మదనుని వేద సంత మాయిల్లు ఎరగవా చెదరియు చెదరని చిమ్మ చీకటి మదిలోన నీవుండేటి మాయిల్లు ఎరగవా మదిలోన నీవుండేటి మాయిల్లు ఎరగవా కొదలేక మమతలు కొలువుండే చోటు కొదలేక మమతలు కొలువుండే చోటు మరుని నగరి దండ మాయిల్లెరగవా విరుల తావులు వెల్ల విరిసేటి చోటు మరుని నగరి దండ మాయిల్లెరగవా మూవల సవ్వడి సవ్వడి మూవల సవ్వడి. ఈనాటి మూవల సవ్వడిలో విచ్చేసిన న్యాయ నిర్ణేత డాక్టర్ సుమిత్రా వేలూరి గారిని వారి నృత్య ప్రయాణం మరియు పరిశోధనా రంగం గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాము. నా నృత్య ప్రయాణం గురించి చెప్పాలంటే ఇప్పుడు నాకు 59 ఏళ్ళు. సో నేను నా 4వ ఏట నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను. విశాఖపట్నంలో బిఆర్ రామ్మోహన్ రావు గారని వారి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను. ముందుగా సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మా గురువుగారు పసుమర్తి సీతారామయ్య గారి దగ్గర కూచిపూడికి షిఫ్ట్ అయ్యానమాట. పసుమర్తి సీతారామయ్య గారే వచ్చి మీ అమ్మాయిని కూచిపూడిలో నేర్పించండి అని చెప్పి జాయిన్ చేయండి అని చెప్పి వారు మా ఇంటికి వచ్చి కూర్చొని నన్ను కూచిపూడిలోకి మార్పించారు.
సో దానికి సర్వదా ఆయనకి కృతజ్ఞురాలని. సో వారి అండర్లోనే కూచిపూడిలో సర్టిఫికెట్ డిప్లొమా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత పసుమర్తి సీతారామయ్య గారి అంటే వీరు కూచిపూడి భాగవతులు కదా, భాగవత కుటుంబీకులైనటువంటి పసుమర్తి కేశవప్రసాద్ గారు, పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు, జోసిల సీతారామ శాస్త్రి గారు, వీరందరూ కూడా వారందరి దగ్గర నేను యక్షగానాలు కలాపాలు చాలా థరోగా నేర్చుకోవడం జరిగింది. వారితోటి ప్రయాణిస్తూ దగ్గర దగ్గర 350 వరకు యక్షగాన ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ బిఫోర్ 1984. సో దట్ వాజ్ ఎ హిస్టరీ అనమాట యాక్చువల్లీ. తర్వాత వెంపటిసిన సత్యం మాస్టర్ గారు ఎప్పుడైతే కళాక్షేత్ర ప్రారంభించారో వారి దగ్గర కూడా నేను శిష్యరికం చేసి కళాక్షేత్రలో అప్పటి వరకు నేర్చుకున్నటువంటి దానికి మెరుగులు దిద్దుకొని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో కూడా అంతా నేర్చుకున్నాను. అంటే సోలో పెర్ఫార్మెన్సెస్ ఎక్కువగా మాస్టర్ గారి దగ్గర నేర్చుకోవడం, సోలో ఐటమ్స్ అన్నీ వారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. తర్వాత థియరీలో కూడా సీతారామయ్య గారి దగ్గర, కేశవప్రసాద్ మాస్టర్ గారి దగ్గర అంతా కూడా క్షుణ్ణంగా నేర్చుకున్న తర్వాత నేర్చుకున్నటువంటి విద్యకి మనకి ఒక డిగ్రీ ఉంటే దానికి సాధికారత ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వివాహం అయిన తర్వాత తెలుగు యూనివర్సిటీలో హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో ఉమారామారావు గారి దగ్గర, సీతారాం మాస్టర్ గారి దగ్గర శిష్యరికం చేసి ఎంఏ చేయడం జరిగింది. ఎంఏ తర్వాత 99లో యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డాన్స్లో సర్టిఫికెట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ అలేఖ్య గారి డైరెక్షన్లో పిహెచ్డి కంప్లీట్ చేశాను. అది పిహెచ్డి నా టాపిక్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు భామా కలాపం. దాని తర్వాత పోస్ట్ డాక్టరల్ ఒకటి చేశాను. తర్వాత యూజీసీ వారి సీనియర్ ఫెలోషిప్ చేశాను, అది కూడా భామా కలాపం. తర్వాత కూచిపూడి నృత్యాంశాల ద్వారా సామాజిక సాంఘిక అధ్యయనం ఏ విధంగా మనం చేయవచ్చు అన్నటువంటి దృక్కోణంతో, అంటే సెల్ఫ్ అండ్ సొసైటీకి నాట్యం ద్వారా మనం ఏం అందించాం, కూచిపూడి కళాకారులం ఏం అందించాం, సామాజిక ప్రయోజనాన్ని మనం ఏ విధంగా సాధించామన్నటువంటి విషయంలో పరిశోధన చేసి థీసిస్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి గంగూబాయ్ హంగల్ యూనివర్సిటీలో డీలిట్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి రిజిస్టర్ చేసుకున్నాను. ఈ డీలిట్ ప్రోగ్రాంలో ఏంటంటే నేను చేస్తున్నటువంటి పరిశోధనలో భాగంగానే మా మామగారు లేట్ డాక్టర్ వివి కృష్ణ శాస్త్రి గారు ఆర్కియాలజిస్ట్ అవ్వడం వలన నాకు శాసనాలు మీద స్టడీ చేయడం మీద ఆసక్తి కలిగి అసలు మన ఆంధ్రదేశంలో తెలుగునాట అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో లభించినటువంటి శాసనాలు, తెలుగు శాసనాలలో పేర్కొన్నటువంటి నాట్యకర్తలు, నాట్య సంబంధితమైనటువంటి పాత్ర అని మనకి సంబోధన ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ పాత్ర దేవదాసి నృత్యం, వారు చేసినటువంటి సేవలు, వారు పొందినటువంటి సేవలు, ఈ రకంగా అంటే మనకి చరిత్రలో నాట్యం యొక్క యాంటిక్విటీ అనేటువంటి తెలుసుకోవడానికి శాసనాలు చదవడం అనేటువంటిది చాలా ముఖ్యం. అంటే మనకున్నటువంటి చారిత్రక ఆధారాలు, శాసనాలు, శిల్పాలు, సాహిత్యం. సో ఈ మూడింటిని కూడా తరోగా స్టడీ చేస్తున్నాను. శిల్పాలు కొద్దిగా తక్కువ, బట్ సాహిత్యం, శాసనాల మీద ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా డీలిట్ ప్రోగ్రామ్ కూడా దగ్గర ఒక 350 తెలుగు శాసనాలు ఆల్రెడీ సమీకరించాను. సో వాటిల్లో ఉన్నటువంటి నాట్య సంబంధమైనటువంటి విశేషాలు ఏంటి అన్నది ఒక పుస్తకపరంగా ప్రకటించాలన్నటువంటిది నా కోరిక. ప్రస్తుతం ఆ ప్రయాణంలో ఉన్నానన్నమాట. సో ఈ ప్రయాణంలో భాగంగా దగ్గర ఒక 350కి పైగా ప్రదర్శనలు ఇంతకుముందు పేర్కొన్నట్టుగా, అలాగే ఒక 40 దాకా వెబినార్లు, ఒక 40 దాకా సెమినార్లలో పత్ర సమర్పణ చేయడం జరిగింది. అలాగే నా పబ్లిష్డ్ రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా ఐ థింక్ ఐ హ్యావ్ క్రాస్డ్ 50 అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ప్రెటీ ష్యూర్. సో ఈ విధంగా ఇప్పుడు ఐఎమ్ టోటల్లీ ఇంటూ ఎకడమిక్స్. ప్రదర్శనలు కొంచెం ఆపేసి ఎకడమిక్గా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేయాలన్నటువంటిది చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ప్రదర్శనాకారులు మనకి కూచిపూడిలో చాలామంది ఉన్నారండి, కానీ ఇప్పుడు కూచిపూడికి ఒక ప్రపంచ స్థాయిని ఎప్పుడైతే మనకి గురువుగారు వెంపటిసిన సత్యం గారు ఇవ్వడం జరిగిందో, ప్రపంచ స్థాయిలో కూచిపూడికి ఎప్పుడైతే గుర్తింపుని తీసుకొని వచ్చి ఆయన శిష్య ప్రశిష్యులు ప్రపంచమంతా ఉన్నటువంటి నేపథ్యంలో పరిశోధన అనేటువంటిది ఎకడమిక్గా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి వేదాంగాల్లో ఉన్నటువంటి, పురాణాలలో ఉన్నటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ సమాచారం ఏదైతే ఉందో
దానిని మనం ప్రాక్టికల్గా అప్లై చేసి ఆల్రెడీ ప్రదర్శిస్తున్నాం. కానీ ఆ అప్లికేషన్ ఈ విధంగా ఉన్నది అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. అది భాగవతులు ఆల్రెడీ చేస్తున్నటువంటి కొరియోగ్రఫీలో ప్రదర్శిస్తున్నటువంటి అంశాల్లో ప్రతి అంశంలోనూ నిబిడీకృతమై ఉంది. కానీ దాన్ని ఐడెంటిఫై చేసి ఇది దీని మూలం ఇక్కడ ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున మనకు కనిపిస్తోంది. సో ఆ మూలాలని పరిశోధించి అందులో నిక్షిప్తమైనటువంటి భాండారం మనకు ఏదైతే ఉందో దానిని ప్రకటించేటువంటి విధంగా నా వంతు కృషిని నేను చేస్తున్నాను నాన్న. ఇది నా జర్నీ. అమ్మా, మీరు అంతటి ప్రయాణాన్ని క్లుప్తంగా క్రమంగా చాలా అందంగా చెప్పారు, మాకు అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే మీ అకాడమిక్ పర్స్యూట్స్ గురించి పుస్తకాన్ని రాయాలన్న కోరిక మనస్ఫూర్తిగా నెరవేరాలని మువ్వల సవడి కార్యక్రమం నుంచి ఇట్స్ మీ బ్లెస్సింగ్స్ అని అనుకోవాలి మేడం. అండ్ వీ విష్ యూ ఫ్రమ్ అవర్ సైడ్. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆర్య విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా చేస్తున్నారు. ఇదివరకు సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అనేవారు. అక్కడ కోర్స్ అండ్ కరికులం గురించి చెప్పగలుగుతారా? బికాస్ ఎనీవే ఇది మీ కోర్ ఏరియా అని చెప్తున్నారు. అవునండి, యా. సో సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ అని ఇంతకుముందు పిలిచేటువంటి దాన్ని ఇప్పుడు ఆర్య యూనివర్సిటీ అని చెప్పి మార్చడం జరిగింది. సో ఈ ఆర్య యూనివర్సిటీలో ఏంటంటే వీ హ్యావ్ 3 కోర్సెస్: సర్టిఫికెట్, డిప్లొమా అండ్ మాస్టర్ కోర్సెస్ అండి. సో సర్టిఫికెట్ 2 సెమిస్టర్స్. అందులో విద్యార్థులు కొత్తగా వచ్చేటువంటి విద్యార్థులకి నాట్యశాస్త్రం, అభినయ దర్పణం వంటి అనేక గ్రంథాల యొక్క పరిచయం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక పేపర్లో ఫండమెంటల్స్ నుంచి కూడా బాడీ టెక్నిక్ మనకి ఎలా చేయాలి, ఫండమెంటల్స్ నుంచి నేర్పిస్తూ ఆంగికం అనేటువంటిది ఏ విధంగా మనం సౌష్ఠవపూరితంగా చేసుకుంటూ రావాలన్నటువంటిది వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించడం జరుగుతుంది. మరొక అంశం స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ డాన్స్. మనం ఎంతసేపటికి నాట్యాన్ని ఒక వినోద దృక్పథంతో ఎంటర్టైన్మెంట్గానే చూస్తున్నాం, కానీ దానిలో ఉన్నటువంటి స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఏంటి అన్నది ఇక్కడ మళ్ళీ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ది రిలీజియన్, ఇట్స్ అబౌట్ ది ఇన్నర్ స్పిరిట్ ఆర్ ఇన్నర్ హ్యాపీనెస్ దట్ వీ రియల్లీ ఎంజాయ్ వైల్ డాన్సింగ్. సో దీని గురించి పుంఖాలుగా మనం ఎంత చెప్పుకున్నా సరిపోదు. దానిని అంటే ఆ రసాస్వాదన అనేటువంటిది విద్యార్థులకి కనుక మనం తెలియచేసినట్లయితే నాట్యం పట్ల వాళ్ళకి ఒక అవగాహన ఏర్పడుతుంది. మీరు ఇంతవరకు చేసినటువంటి నాట్యం ఏదైతే ఉందో అది ఏ విధంగా చేస్తున్నాం, ఎందుకుగాను అలా చేస్తున్నాం, ఆ ముద్ర అక్కడ ఎందుకు పడుతున్నాం, మూలాలు కనుక మనం గ్రహించినట్లయితే మనం ఏం చేస్తున్నాం అన్నది తెలిసి చేసినట్లయితే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో అది ఎంజాయ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఆనందం మీరు 10 మందికి పంచడంతో పాటు మీరు ఎప్పుడైతే అనుభవించి చేస్తారో ఆ భావ ప్రకటన అనేటువంటిది ప్రస్ఫుటంగా తెలియజేయడానికి అవకాశం కలుగుతుంది. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ ఆర్య యూనివర్సిటీ ఎట్ సర్టిఫికేట్ లెవెల్ ఇట్ సెల్ఫ్, ది ఫౌండేషనల్ కోర్స్ అనమాట. డిప్లొమా కోర్స్కి వచ్చేటప్పటికి తాళాల గురించి చెప్తాము, అలాగే నాట్యశాస్త్రము, అభినయ దర్పణము, నృత్యరత్నావళి వంటి అనేక గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి మనకి శాస్త్రీయమైనటువంటి విశేష అంశాల గురించి తెలియచేయడం జరుగుతుంది. అలాగే మరికొన్ని అంశాలను కూడా మేము నేర్పిస్తున్నాము. ఇలా రకరకాలైనటువంటి ఆస్పెక్ట్స్ తోటి, అలాగే ఇండిజినస్ ఆర్ట్ ఫామ్స్ అని కూచిపూడి నాట్యం అంటే రకరకాల జానర్స్ ఉన్నాయి మనకి. అందులో మీరు చూసుకుంటే వీధి నాటకాలని, పగటి వేషాలని, యక్షగానాలని, కలాపాలని, వ్యస్తాంశాలని, నృత్య నాటికలని, ఒక్కొక్క ఎలిమెంట్ మనకి ఏదైతే మనం సంఘంలో చూస్తున్నామో హరికథ కావచ్చు, బుర్రకథ కావచ్చు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తీసుకొని యక్షగానాల్లోకి చొప్పించినటువంటి ఘనత భాగవతులది. మనకు బుర్రకథ చూస్తామని వినరా భరత వీర కుమార విజయం మనదేరా, ఇది బుర్రకథ ఆస్పెక్టే కదండి. ఇది తీసుకొని వచ్చి స్వతంత్ర సమర సంహారం అన్నటువంటి ఒక నృత్య నాటికల్లో ఆ ఎలిమెంట్ తీసుకొని వచ్చి పెట్టాం. అలాగే హరికథ ఎలిమెంట్ తీసుకొని వచ్చి పెట్టాం, చిందు యక్షగానం తీసుకొని వచ్చి పెట్టాం. అంటే ఏ ఆ స్పెషాలిటీ అనేది ఒక్కొక్క ఆర్ట్ ఫామ్లో ఉందో దాన్నంతా కూడా అడాప్ట్ చేసుకొని కూచిపూడి నాట్యాన్ని పరిపుష్టం చేసుకున్నారు భాగవతులు. సో దానిని తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ భావితరాలకు ఉంది, ఈ ప్రజెంట్ భావితరాలకి. అసలు ఈ ఫార్మేషన్ డెవలప్మెంట్ అన్నది ఎలా జరిగింది, ఇవల్యూషన్ ఆఫ్ కూచిపూడి డాన్స్ అన్నది తెలియాలన్నటువంటి దృక్పథంతో ఈ డిప్లొమా లెవెల్లో మనం చెప్పడం జరిగింది. అలాగే మాస్టర్ లెవెల్కి వచ్చేటప్పటికి కొరియోగ్రఫీ పేపరు, తాళా పేపరు, అలాగే ఒక్కొక్క సబ్జెక్టు మనం దాన్ని ఇన్డెప్త్ ఎలా చదవాలి, కంపోజర్ యొక్క హృదయం ఎలా ఉంది, దాన్ని మనం కంపోజర్ యొక్క కవి హృదయాన్ని మనం అదే విధంగా ప్రేక్షకుడికి మన అభినయం ద్వారా అందించగలుగుతున్నామా లేదా,
ఒక్కొక్క అర్థాన్ని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఎందుకంటే ఒక పదానికి అనేక నానార్థాలు అంటాం కదా. ఈ నానార్థాల్లో మనకి తత్వార్థం ఉంటుంది, తాత్వికార్థం ఉంటుంది, బాహ్యార్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది, గుప్తార్థం ఉంటుంది కదా. సో ఇన్ని రకాల అర్థాన్ని మనం అర్థం చేసుకుంటూ సరైన అర్థాన్ని ప్రేక్షకులకి మన అభినయం ద్వారా అందజేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది విశేషమైన కృషి చేసినటువంటి గురువుల ద్వారా మనం ఇక్కడ శిష్యులకి అందించడం జరుగుతోంది. కొరియోగ్రఫీ పేపరు, అలాగే థీసిస్లో రీసెర్చ్ మెథడాలజీ చెప్పడం జరుగుతోంది. పేపర్ ఎలా రాస్తున్నామన్న, ఎలా ప్రజెంట్ చేయాలన్నది, ఇలా ఒక సమగ్రమైనటువంటి సిలబస్ని తయారు చేసి విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అందజేయడం జరుగుతోందండి ఆర్య విశ్వవిద్యాలయంలో. దీనికి ఎంతోమంది నాట్యరంగంలో కృషి చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో బ్యూటిఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంతమంది గురువుల దగ్గర నేర్చుకున్న విద్యని ఈ 2 నిమిషాల్లో మాకు చెప్పడం, అది వినడం మా అదృష్టం. విహంగ వీక్షణం. మీ మాటల్లోనే మీరు చెప్తుంటే 3 పర్పసెస్ కవర్ అయినట్టున్నాయి మ్యామ్. ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్, ఆర్ట్ ఫర్ సొసైటీ అండ్ ఆర్ట్ ఫర్ అ హయ్యర్ పర్పస్. ఎగ్జాక్ట్లీ 3 కూడా కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన న్యాయ నిర్ణేత గారు జడ్జ్మెంట్ ఫైనల్ చేసుకునేలోగా అభ్యర్థులతో రండి మాట్లాడదాం. ఖ్యాతిశ్రీ. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చాలా బాగా అనిపించింది ఇక్కడ పర్ఫామ్ చేయడం. అంతే. నువ్వే స్టార్ట్ చేసావు ఇవాళ ఎపిసోడ్. సో హౌ వాజ్ ఇట్ టు ఓపెన్ ద ప్రోగ్రామ్? First, I was so much stressed, but when I was doing dance, it was all good and it was fine. ఇప్పుడు మొత్తం స్ట్రెస్ అంతా తగ్గిపోయిందా? Yes, ma'am. ఎస్, అంతే. నైస్. మహిత, బాగుంది, చక్కగా స్మైలింగ్, అండ్ ఐ కుడ్ సీ దట్ మీరు చేస్తున్నప్పుడు కూడా మీరు పోషించే పాత్ర అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ చేశారు కదా. అదే కదా కావాలి మనకి. అవునండి, గురుగారు చెప్పినట్టే అన్నీ ఎంజాయ్ చేస్తూ నీ మనసు పెట్టి చేయడం, దట్స్ వాట్ ఐవ్ లర్న్డ్ అండ్ దట్స్ వాట్ ఐవ్ పుట్ టుడే. అండ్ ఇదంతా ఎక్స్పీరియన్స్ కూడా అందరినీ చూస్తూ చాలా కలకలగా ఉంది. చాలా ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ అండ్ గెట్ అన్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్. ఎస్ మహిత, దట్స్ వెల్ సెడ్. వాట్ హ్యావ్ యూ లెర్న్ టుడే? ఏం నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు? ఫస్ట్ పాయింట్, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా, ఎక్కువ ఆలోచించకుండా నీకు నచ్చింది నీ ప్రకారంగా నువ్వు చేయడం, అది నేను నేర్చుకుంది. ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్సో థియరిటికల్ ఆస్పెక్ట్ మేడం చెప్పినట్టు, ప్రాక్టికల్తో పాటు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇది ఎవరు రాశారు, అవన్నీ కూడా పరిశీలించడం చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సాత్విక. నమస్తే మ్యామ్. 0 టెన్షన్ అయితే ఇప్పుడు కాంపిటీషన్ అది అంటే అది ఒక భాగం అయితే, మెయిన్లీ పార్టిసిపేటింగ్ అండ్ తను చెప్పినట్టు ఎక్స్పీరియన్సింగ్ ద హోల్ థింగ్ కదా. తర్వాత మీరు వెనకాల తిరిగి ఆలోచిస్తే మువ్వల సవడి విల్ బి అ వెరీ స్వీట్ మెమరీ మీ అందరికీ. చెప్పమ్మా, నీ మాటల్లో ఎలా అనిపిస్తుందో చెప్పు. ఈ మువ్వల సవడి కార్యక్రమంకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా నేర్చుకున్నాను, చాలా ఇంప్రూవ్ అవ్వాలని నేర్చుకున్నాను. మేడం గురుగారు చెప్పినట్టు హస్తాలు ఎలా వాడాలి, డాన్స్ అనే కాదు ఎందుకు చేస్తున్నాము అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా తెలుసుకుంటూ చేయాలని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. నిహారి, ఇవాళ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్తో వచ్చావు? ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్ యాక్చువల్గా, అంటే నార్మల్గా. ఇదివరకు ఎపిసోడ్స్ రెఫరెన్స్ కోసం చూసుకున్నావా? ఒకసారి చూసాను మ్యామ్ నిన్న నైట్. ఇక్కడ పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఇదంతా మా గురుగారు వల్లే, లేదా నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు మ్యామ్. ఎస్, డెఫినెట్లీ మన గురువులకి మనం గ్రాటిట్యూడ్ ప్రతిరోజు తెలుపుకుంటూనే ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జడ్జ్మెంట్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మన న్యాయ నిర్ణేత డాక్టర్ సుమిత్రా వేలూరి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. సో ఇవాళ ప్రదర్శించినటువంటి నలుగురు కూడా చాలా బాగా చేశారు. ఆంగికమైతే ఏంటి, సాత్వికమైతే ఏంటి, కేళికా రౌండ్ చాలా బాగా చేశారు. టఫ్ కాంపిటీషన్ అనే చెప్పాలి. మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పినట్టుగా స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్లుగా మనం ఇలాంటి వేదికల మీదకి వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఈ స్థాయి వరకు వచ్చామన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒకళ్ళే ఉంటారు కదా. సో కొంచెం చాలా వెరీ మైనర్ డిఫరెన్సెస్ తప్ప అదర్వైజ్ ఎవ్రీబడి స్కోర్డ్ వెరీ వెల్. ఐ థింక్ ఓన్లీ ఇన్ ది రౌండ్ 2 కొంతమందికి మార్కులు పోయాయి తప్ప, ప్రదర్శన విధంగా చూసుకుంటే కనుక
అందరూ కూడా చాలా బాగా చేశారమ్మా. మువ్వల సవ్వడిలో పాల్గొన్నటువంటి వారిని నేను పిలుస్తాను. ఒక్కొక్కరిగా వచ్చి మీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఖ్యాతిశ్రీ. తనన ధిం ధిం తనన ధిం తనన ధిం ధిం తనన ధిం తనన ధిం ధిం తనన ధిం తనన ధిం దసదసరి. ఈనాటి మూవల సవ్వడిలో విజేతకి బహుమతి ఇవ్వడానికి దూరదర్శన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ కామేశ్వరి మేడంని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. కేవలం ఒక్క మార్కుతోటే విజేతగా నిలిచినటువంటి కుమార్ నిహారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వచ్చేసిన డాక్టర్ సుమిత్రా వేలూరి గారికి దూరదర్శన్ యాదగిరి తరపున చిరు సత్కారం. చూశారు కదండి, ఇవాల్టి మూవల సవడి కార్యక్రమం సందడిగా జరిగింది. వచ్చే వారం మరొక ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ధిం తనన ధిం తనన ధిం 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 దసదసరి సద పద పద సద పమ పమ పద పమరి మ పమ పద పమరి మరి మ పమరి సరి సరి మరి సా. మూవల సవ్వడి 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 మూవల సవ్వడి